అందరికీ నమస్తే అండి. మామూలుగా మనకి జోగి బ్రదర్స్ అంటే సినిమాల్లో వాళ్ళు గుర్తొస్తారు కదా, సినిమాల్లో యాక్ట్ చేసిన జోగి బ్రదర్స్ గుర్తొస్తారు మనకి ఎక్కువగా. కానీ ఇప్పుడు జోగి బ్రదర్స్ అంటే సినిమాల్లో యాక్ట్ చేసే బ్రదర్స్ కాదు, పాలిటిక్స్లో బ్రదర్స్. జోగి రమేష్ గారు, జోగి రాము గారు. జోగి రమేష్ గారు అంటే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీలో నోటికి అడ్డు అదుపు లేని నాయకుడు. జోగి రాము గారు అంటే జోగి రమేష్ గారు సోదరుడు. వీళ్ళిద్దరికీ అద్దేపల్లి సోదరులతో, అంటే అద్దేపల్లి జనార్దన్ రావు అండ్ అద్దేపల్లి జగన్మోహన్ రావు సోదరులతో, వాళ్ళు బ్రదర్సే వీళ్ళు బ్రదర్సే, వీళ్ళిద్దరికీ మధ్య ఎక్కడ లింక్ కుదిరింది అంటే ఇద్దరు నకిలీ మద్యం తయారు చేసి దాన్ని ఒక రాకెట్లా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో చెరో తల వాటా వేసుకున్నారనమాట. ఇక్కడ ఈరోజు జోగి బ్రదర్స్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. యాక్చువల్లీ వీళ్ళని ఈ నకిలీ మద్యం స్కామ్లో వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు కదా. సో ఈ కేసులో 10 రోజుల పాటు కస్టడీ కావాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు 10 రోజులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, కానీ 4 రోజులు కస్టడీకి ఇచ్చారు. 4 రోజులు కస్టడీలో భాగంగా తొలి రోజు ముగిసింది. తొలి రోజు కస్టడీలో పెద్దగా వివరాలు ఏమీ రాలేదు. ఏమి అడిగినా సరే యాజ్ యూజువల్, నాకు తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు, మీరు ఎవరు బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకొచ్చారో వాళ్ళని అడగండి, నన్ను అడుగుతారేంటి అని చెప్పి జోగి రమేష్ గారు యాజ్ యూజువల్ అవే సమాధానాలు చెప్పారంట. సో యాక్చువల్లీ వీళ్ళ పాత్ర ఎక్కడ నిర్ధారించారంటే పోలీసులు, అద్దేపల్లి జనార్దన్ రావు గారు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, వాళ్ళిద్దరూ కూడా నకిలీ మద్యంలో A1 A2 కీలకం. సో వాళ్ళు నకిలీ మద్యం తయారు చేయడానికి వాళ్ళకి తెర వెనక ఉంది, ప్రోత్సహించింది జోగి రమేష్ గారే వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అనేది వాళ్ళు చెప్పేశారు ఓపెన్గా. దానికి వాళ్ళు సాక్ష్యాలు కూడా ఇచ్చారంట. ఇదిగో నేను ఆఫ్రికా వెళ్ళే ముందు జోగి రమేష్ గారిని కలిశాను వాళ్ళ ఇంట్లో, దానికి CCTV ఫుటేజు, ఇదిగో నేను జోగి రమేష్ గారితో ఎవ్రీ వీక్ మాట్లాడేవాడిని, ఇదిగో దానికి సంబంధించిన మా కాల్ రికార్డు, నేను జోగి రాము గారికి విడతల వారీగా 70 లక్షలు క్యాష్ ఇచ్చాను, నకిలీ మద్యం ద్వారా నేను సంపాదించిన అమౌంట్లో 70 లక్షలు క్యాష్ నేను జోగి రాము గారికి ఇచ్చాను, ఇదిగో దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు అని వీళ్ళిద్దరూ పాత్ర ఉందని చెప్తూ ఆ పాత్రను నిర్ధారించడానికి అవసరమైన ఆధారాలు కూడా అద్దేపల్లి సోదరులు పోలీసులకు ఇచ్చారు. ఆ ఆధారాలను బేస్ చేసుకొని పోలీసులు వీళ్ళిద్దరి మీద కేసు నమోదు చేశారు. వీళ్ళిద్దరిని కూడా నిందితులుగా చేర్చారు. నిందితులుగా చేర్చి వీళ్ళ పాత్ర మీద మరింత స్పష్టత కోసం అండ్ కోర్టుకి చెప్పడం కోసం అండ్ వీళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టడం కోసం వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ కస్టడీలో నోరు విప్పడం లేదు, ఏమీ చెప్పడం లేదు. అయితే ఏంటి నెక్స్ట్ సమాధానం ఏంటి? ఇప్పుడు అద్దేపల్లి సోదరుల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు కదా, వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా చూస్తారు. సాధారణంగా విచారించినప్పుడే పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, కాల్ రికార్డ్స్ పెట్టుకుంటారు, లొకేషన్స్ పెట్టుకుంటారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటారు. ఇదిగో ఈ టైంలో ఈ డేట్లో మీ అకౌంట్లోకి ఇంత అమౌంట్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు చెప్పే సమాధానం ఇదిగో నాకు పలానా కంపెనీ నుంచి రావాల్సిన పేమెంట్ వచ్చింది లేదా పలానా వ్యక్తి నుంచి వచ్చింది అంటే ఏమైనా డౌట్ ఉంటే దాన్ని మళ్ళీ టిక్ చేస్తారు, ఏమీ లేదు క్లారిటీగా ఉంటే ఓకే. సో వీళ్ళు చెప్పేది అనుమానంగా ఉందనుకోండి అండ్ వాళ్ళు చెప్పిన అద్దేపల్లి సోదరులు చెప్పింది మ్యాచ్ అయిందనుకోండి, అప్పుడు వీళ్ళని నిందితులుగా వీళ్ళు తప్పు చేసినట్టు నిర్ధారిస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడమే. ఇది యాక్చువల్లీ బ్లాక్ మనీ, నకిలీ మద్యం ద్వారా వచ్చిందంతా బ్లాక్ మనీ. ఇచ్చింది ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇచ్చింది మాత్రం 70 లక్షలు. ఆ 70 లక్షల్లో కొంత అమౌంట్కి ఈ స్టేట్మెంట్లు అవి ఉన్నాయి అంటున్నారు. సో ఇదంతా కూడా కొంచెం కాంప్లికేటెడ్ కేసే, అంత ఈజీగా తేలే కేసు అయితే కాదు. అంత ఈజీగా ఎవరిని కూడా కోర్టులో దోషిగా నిరూపించడం కష్టం. ప్రాథమికంగా వాళ్ళ మీద FIR కట్టేయచ్చు, వాళ్ళని విచారణకు పిలిపించేయచ్చు, కానీ అతనే తప్పు చేశాడు అనడానికి కోర్టుకి 1.25 లక్ష ఆధారాలు కావాలి. అనేక అనుమానాలు ఉంటాయి, ఎందుకంటే వాద ప్రతివాదనలు జరుగుతాయి. వాద ప్రతివాదనలో అనేక క్రాస్ వాదనలు ఉంటాయి. అవన్నీ కూడా కోర్టుకు కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మద్యం స్కామ్ ఉంది, మిథున్ రెడ్డి గారు మొత్తం మాస్టర్ మైండ్ అంతా అతనే అని చెప్పి సిట్ నిర్ధారించింది, ఛార్జ్ షీట్ కూడా వేసింది. కానీ ACB కోర్టు అతను మాస్టర్ మైండ్ అనడానికి ఆధారాలు, మీరు ఇచ్చిన ఆధారాలు సరిపోవని చెప్పి అతనికి బెయిల్ ఇచ్చింది కదా. అలాగే ఇక్కడ నకిలీ మద్యం కేసులో కూడా వీళ్ళిద్దరికీ డబ్బులు ఇచ్చామని అద్దేపల్లి సోదరులు చెప్తున్నారు. వీళ్ళిద్దరిని మేము కలిసాము, ఈయన చెప్తేనే నేను ఆఫ్రికా వెళ్ళాను, ఈయన చెప్తేనే నేను నకిలీ మద్యం తయారు చేస్తాను వాళ్ళు చెప్తున్నారు అంటే దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఇస్తున్నారు. సో దాన్ని బలంగా ఉంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే లేదు. సో ప్రస్తుతానికైతే వీళ్ళు కస్టడీలో ఉన్నారు, నోరైతే విప్పడం లేదు. తొలి రోజు కస్టడీ అంతా నార్మల్గానే జరిగిందంట. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే చూద్దాం. ప్రస్తుతానికి జోగి సోదరుల నకిలీ మద్యం స్కామ్ కథ అయితే ఇది. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన ఛానల్లో
టైం వేస్ట్ లేకుండా సూటిగా స్పష్టంగా అనాలిసిస్ ఉంటాయి. సో ఏదైనా ప్రమోట్ చేయాలన్నా సరే వీడియో అయిపోయిన తర్వాత ప్రమోట్ చేస్తా, అంతే తప్ప ముందే డిస్టర్బ్ చేయను. సో ఈ వీడియోలో జస్ట్ ఒక 1 minute చూడండి. మీకు లడ్డూపల్లెం.com అని తెలుసు కదా, ఒకవేళ తెలియకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లడ్డూపల్లెం.com అని ఒక వెబ్సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర ఇదిగోండి 10% ఆఫర్లు ఉన్నాయి. వీళ్ళ దగ్గర మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ ఇలా భిన్నమైన ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. అండ్ హెల్దీ పౌడర్స్ అంటే ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడర్, డ్రై డేట్స్ పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి, ఇలా భిన్నమైన హెల్దీ పౌడర్స్ ఉంటాయి. వాటన్నింటి మీద మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఒకసారి మీకు కావాలనుకుంటే ఇదిగో 9997839994 ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ చూడండి ఏమేమి ఉంటాయి అనేది. ఏబీసీ పౌడర్ కావచ్చు, ఆల్మండ్ పౌడరు, అరిసెలు, అంటే రకరకాల స్వీట్లు కూడా ఉంటాయి. హాట్ స్నాక్లో చూసుకుంటే జొన్నతో చేసినవి, రాగి, సజ్జ, కొర్ర వాటితో చేసినవి హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే లడ్డూలు, సీడ్స్లో ఉన్న లడ్డూలు, హెల్దీ పౌడర్స్ మీరు కొట్టచ్చు. ఇదిగోండి హెల్దీ పౌడర్స్లో ఏబీసీ పౌడర్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్, మొరింగా పౌడర్, ప్రోటీన్ పౌడర్, డేట్స్ పౌడర్, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ పౌడర్, ప్రోటీన్ కారపొడి, ఇలా రకరకాల పొళ్ళు కూడా ఉంటాయన్నమాట. సో మీకు ఇలా ఏం కావాలన్నా సరే, రా బనానా పౌడర్ అని ఉంటుంది. ఇలా మీకు ఏం కావాలన్నా సరే బుక్ చేసుకోండి. 10% డిస్కౌంట్ అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీస్. థ్యాంక్ యూ.